ఈరోజు మనం చెప్పుకోబోయే కథ సింహం పెళ్ళి. ఒక ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతను ఒకరోజు తన కూతురితో కలసి కట్టెలు కొట్టుకోవడానికి అడవికి పోయాడు. వాళ్ళు కట్టెలు కొట్టుకుంటా ఉంటే ఒక పెద్ద సింహం వచ్చింది. వాళ్ళు భయపడి ఉరకబోయేంతలో ఆ సింహం వాళ్లను పట్టుకుంది. ఇద్దరూ గజగజా వణికిపోతూ మా ఇద్దరినీ వదిలిపెట్టు అని బతిమలాడారు. అప్పుడా సింహం సరే వదిలిపెడతా. కాని నాకు నీ కూతురినిచ్చి ఇప్పుడే పెళ్లి చేయాలి అని అంది. రైతు ఆలోచించాడు. సరే అలాగే, కానీ నీవు ఇలాగే ఉంటే ఎలా? మా ఆచారం ప్రకారం పెళ్లి కొడుకుకి ముందుగా కాలికి ఉన్న ఒక్కొక్క గోరుని నోటిలోని కోరలని తీసేయాలి అని అన్నాడు. అలాగే, దానిదేముంది, తీసేయి అంది సింహం. రామయ్య దాని ఒక్కొక్క గోరుని నోటిలోని కోరలని పెరికేశాడు. ఇప్పుడు అవేవీ లేవుగదా, ఇగ పెళ్లి చేయి అని అంది సింహం సంబరంగా. రైతు నవ్వుతూ పంజాకి ఒక్క గోరూ లేదు, నోటిలో కోరలూ లేవు, ఇంక నువ్వు ఎవరినీ ఏమీ చేయలేవ్, నీకేంది భయపడేది అని అంటూ కట్టె తీసుకుని దానిని కిందా మీదా ఏసి తన్నాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేక సింహం అక్కడినుంచి పారిపోయింది.